నేను 2016 సంవత్సరంలో చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారీ నేర్చుకున్నానండి. అంతకుముందు మేము మిషన్ కుట్టేవాళ్ళము, పొలం పనికి వెళ్లేవాళ్ళమండి. 2016 సంవత్సరం ప్రభుత్వ ఆఫీసర్లు వచ్చి మీకు సిరిధాన్యాలతో బిస్కెట్లు తయారు చేయించడానికి నేర్చుకుంటారా అన్నారండి. మేము నేర్చుకున్నామండి. నేర్చుకుని హాస్టల్ పిల్లలకి స్నాక్స్ పెట్టేవాళ్ళమండి. మల్టీగ్రెయిన్ బిస్కెట్లతో స్నాక్స్ పెట్టేవాళ్ళమండి. అయితే గత ప్రభుత్వంలో ఈ హాస్టల్ పిల్లల స్నాక్స్ ఆపేశారండి. అయినా మేము దాన్ని వదిలేయకుండా దాన్ని అభివృద్ధి చెందిస్తూనే ఉన్నామండి. కాకపోతే ఇలా ఆపేసినందుకు మీరు మా మీద దయ ఉంచి మళ్ళీ మాకు అది అవకాశం ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. 100 మంది పనిచేస్తున్నామండి. అక్కడ 30 మందితో స్టార్ట్ చేస్తామండి. 100 మంది పనిచేస్తున్నామండి. 100 మంది అవునండి. మీరు పండించిన పంటేనా చిరుధాన్యాలు? అవునండి, తీసుకుంటున్నారా? మేము పండించిన పంటేనండి. రైతుల దగ్గర తీసుకుంటామండి. కొంత మేము పండించిన